యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం మీరు విన్న తర్వాత అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఆదివారం వేసేస్తున్న అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం ఆగస్టు నెలలో మొట్టమొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగుతాయి. వచ్చిన అనేక మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబాలుగా ఈ మొదటి ఆరాధనలో పాల్గొనండి. ఈ నెలంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నీ పనుల భారం అంతా దేవుడి మీద పెట్టండి, ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తానంటున్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది కష్టపడుతున్నారు, చాలా మంది శ్రమ పడుతున్నారు. విదేశాల్లో చాలా మంది ఇంటికాడ నెమ్మది లేక, సమాధానం లేక, అప్పులు రుణాలు బాకీలు అయిపోయి చాలా మంది ఏదో ఒక రీతిలో మీరు ప్రయాసపడుతున్నారు. ప్రభు చెప్తున్నాడు, మీ భారం అంతా కూడా దేవుని మీద పెడితేనట ఆయన నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడుండి వాగ్దానం వింటున్నాం? చాలా ప్రయాసపడుతున్న ఫలితం లేదా? చాలా కష్టపడుతున్న ఆనందం లేదు, సంతోషం లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు నా జీవితం ఏంటి, నా బ్రతుకని భయపడుతున్నావా? భయపడద్దు. నీ కార్యములన్నీ కూడా, నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు? ఇప్పుడే ప్రార్థన చేసి ఆయన మీద భారం వేయి. నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీరు చేయించిన పని విషయంలో నీ భారం అంతా కూడా దేవుడికి పెట్టు. ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేయబోతూ ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు. దేని బిడ్డలారా, నీ మీద దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం లేకుండా నీవు లేవు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని కోరుతూ ఉన్నాడు. బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయనను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుంది. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నారా? ఇల్లు కొరకు ఎదురు చూస్తున్నారా? స్థలం కొరకు ఎదురు చూస్తున్నారా? కోర్టు కేసు కొట్టివేయబడాలని ప్రార్థన చేస్తున్నారా? నీ యొక్క వ్యాపారం, నీ ఉద్యోగం దీవించబడాలని కోరుతారు. ప్రభు అంటున్నాడు, మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలము చేయబోతున్నాడు. ఏ పని చేయాలనుకుంటున్నావో పనిలో ముందుకు వెళ్ళండి. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావో ముందుకు వెళ్ళండి. ఏ ప్లానింగ్ వేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో ముందుకు వెళ్ళండి. నీ ఉద్దేశాలన్నీ కూడా ఈ వారంలో సఫలము చేయబడుతున్నాయి. దేవుని ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం అవుతాయి అన్న ప్రభువా. ఎంతమంది ప్రార్థనలు ప్రభువా, దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా సఫలపరచబడును గాక. సిస్టర్ సరళ, ప్రభు నిన్ను ఇప్పుడే దర్శిస్తున్నాడు. ఘనమైన కార్యం నీ జీవితంలో జరుగుతున్నాయి. ఉషా, దేవుని పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ కార్యాన్ని ఆయన సఫలపరచబోతుని మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు. యేసు దేవుని దర్శించబోతున్నాడు. గొప్ప కార్యం, ఆయన ఉద్దేశం నీ కుటుంబంలో జరగబోతున్నాయి. బలమైన మేలులతో నేను నింపాలని కోరుతున్నాడు. రాజేష్, ప్రభు నేను దర్శిస్తున్నాడు. నీకు మంచి అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. రమ్య, ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. దేవుని యొక్క మహిమతో నేను నింపబోతున్నాడు. నాగేశ్వరరావు, నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేసి ఉదయకాల సమయంలో మేలులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.